కాంగ్రెస్ పార్టీ చావులను కూడా రాజకీయం చేస్తుందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. శ్రీతేజకు 25 లక్షలిచ్చి మానవత్వం చాటుకున్నామంటున్న మంత్రి కోమటిరెడ్డి పబ్లిసిటీ చేసుకుంటున్నారని ఆరోపించారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన పిల్లల కుటుంబాలకు కూడా 25 లక్షలిస్తే మెచ్చుకునేవాళ్లమని అన్నారు. మనతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఈ అల్లు అర్జున్ ఇష్యూను ఏ విధంగా చూస్తారు సార్? సో కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ రాజకీయం చేస్తుందనడానికి నిదర్శనం అల్లు అర్జున్ ఎపిసోడ్, శ్రీతేజ ఎపిసోడ్. శ్రీతేజ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చినందుకు మంత్రి కోమటిరెడ్డి గారిని నేను అభినందిస్తున్నా. కానీ ఇదే కోమటిరెడ్డి గారికి గురుకులాలలో మీరు సరిగా అన్నం పెట్టక దాదాపు 42 మంది విద్యార్థులు చనిపోయినారు. ఆ 42 మంది విద్యార్థులకు కూడా శ్రీతేజకి ఇచ్చినట్టు 25 లక్షలు ఇచ్చి మీరు మానవత్వం చాటుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీని అభినందించుంటే, కేవలం రాజకీయం కోసం, ముఖ్యమంత్రిని సంతృప్తిపరచడం కోసం, భజన చేయడం కోసం కోమటిరెడ్డి గారు పోయి భజన చేసిండు తప్ప ఏ చేత్తోటైతే 25 లక్షలు తీసుకుపోయి శ్రీతేజకి ఇచ్చి మానవత్వం చాటుకున్నాం, మానవత్వం లేదా మిగతాళ్ళకి సమాజాన్ని బాగా విరుచుకుపడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ. మరి గురుకులాలలో చచ్చిపోయిన విద్యార్థులకి మీరు ఎందుకు ఇస్తలేరు? అదే రకంగా రైతన్నలు, అనేక మంది రైతన్నలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 7 ఏడాది కాలంలో చనిపోయినారు. అదే కుడి చేతితోటి అట్లే 25 లక్షలు బాధిత కుటుంబాలు అన్నింటికి ఇచ్చుంటే కోమటిరెడ్డి గారిని నిజంగా మేము అప్రిషియేట్ చేసేటోళ్ళం. అక్కడ కూడా ఒక తల్లి, ఒక చెల్లె చనిపోయిన దాంట్లో కూడా 25 లక్షలు ఇచ్చి మీరు పబ్లిసిటీ చేసుకుని భజన చేసుకుంటారు కదా. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ కోమటిరెడ్డి. చావుల మీద కూడా రాజకీయం చేసేటువంటి నీచ సంస్కృతి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. కేటీఆర్ పై నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో, ఇటు ఏసీబీ కేసు నమోదు చేసింది, అదేవిధంగా ఈడీ కూడా ఈ కేసులో రంగం దిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఫార్ములా ఈ కార్ రేసు. అసలు ఈ విషయం అంటే ఈ కేసు ఏ విధంగా చూస్తారు సార్? కేసే కదన్న. భారత ప్రభుత్వం పర్మిషన్ లేకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు లేకుండా ఈ దేశ సొమ్ము, ఈ దేశం ఎల్లలు దాటి బయటకు పోయింది. డెఫినెట్గా ఈడీ వస్తుంది, డెఫినెట్గా ఫెమా వస్తుంది, డెఫినెట్గా మనీ లాండరింగ్ కేసు అవుతుంది. దానికి ముఖ్యమంత్రి కొడుకు అయితేంది, యువరాజు అయితేంది, రఘునందన్ అయితేంది, ఇంకొకరు అయితేంది. చట్టం ముందు అందరూ సమానులైన ఉపన్యాసం నిన్నటిదాకా చెప్పినాం కదన్నా. ఇలా దాన్నే అమలుపరచాలి, దానికోసం సిద్ధంగా ఉండాలి. దానికి ఆగమాగమై కోర్టుకు పోయి యాంటిసిపేటరీలు తెచ్చుకోవడము, 10 రోజులు స్టే తెచ్చుకోవడం ఎందుకు? ఏమన్నావు కదా, అరెస్ట్ చేస్తావా రేవంత్ రెడ్డి, యాడున్నావు? నేను హైదరాబాద్లో ఉన్నా అన్నావు కదా, మరి హైదరాబాద్లో ఉండు, కోర్టుకు ఎందుకు గుర్తున్నావు? కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, ఎన్టీవీ, సిద్దిపేట జిల్లా నుంచి.